అదేవిధంగా ఇవాళ ఆర్డినెన్స్ తీసుకురాలే, ఆ తర్వాత బిల్లు తీసుకురాలే. ఇవాళ మళ్ళీ బీజేపీ వాళ్ళు సిగ్గు ఎగ్గు లేకుండా 42% రిజర్వేషన్ అమలు చేయాలని ఇవాళ హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు. నేను అంటున్నా, ధర్నా చేయాల్సింది ఎక్కడా? మీరే చెప్పాలి. ధర్నా ఎక్కడ చేయాలి? గర్జన ఎక్కడ పెట్టాలి? ఢిల్లీలో పెట్టాలి. కానీ వాళ్ళు గల్లీలో పెడుతున్నారు. ఇవాళ గల్లీలు ఎందుకు పెడుతున్నారు? ఇవాళ రిజర్వేషన్లు ఇచ్చేటువంటి స్టేజ్ నుంచి 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, కేంద్ర బీజేపీ వాళ్ళు ఇవ్వాలి. బీజేపీ వాళ్ళు ఇవ్వకుండా నవ్విపోడురు కాక నాకేంటి సిగ్గన్నట్టు మళ్ళా హైదరాబాద్లో ధర్నా పెడుతున్నారు. నేను అంటున్నా, ఒకటే పిలిపిస్తున్నాయి ఢిల్లీకి వెళ్ళి, బీసీ రిజర్వేషన్లు ఇవ్వకపోతే బీసీలు సర్పంచులు గారు, ఎంపీడీసీలు గారు, ఎంపీపీలు గారు, జెడ్పీడీసీలు గారు మన నోటికాడి ముద్దను బీజేపీ గవర్నమెంట్ గుంజుకొని తింటుంది. అందుకోసం ఈ ఢిల్లీ కేంద్రంగా ఒకటే నిదానం ఇవ్వాలి. బీజేపీకి హటావో, బీసీ రిజర్వేషన్కు బచావో. బీజేపీకి హటావో, బీసీ రిజర్వేషన్కు బచావో. గట్టిగా మీరందరూ ఒక్కసారి అనాలి. బీసీ రిజర్వేషన్లు ఇవ్వని బీజేపీ మనకు అవసరమా? బీసీ రిజర్వేషన్లు ఇవ్వని బీజేపీ మనకు అవసరమా? ఇవాళ అందుకనే బీజేపీకి హటావో, బీసీ రిజర్వేషన్కు బచావో నినాదంతో పోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆయన పేరు కిషన్ రెడ్డి గారు, ఏం రెడ్డి? ఆయన కిరికిరి రెడ్డి. కిషన్ రెడ్డి పేరు ఏం పేరు? కిరికిరి రెడ్డి. కిరికిరి రెడ్డి ఎందుకు ఏమంటుందో తెలుసా? కిరికిరి రెడ్డి అని ఎందుకు మాట్లాడుతున్నా? ఇవాళ కాలుగు పెడితే మెడకు పెడుతున్నాడు, మెడకు పెడితే కాలుగు పెడుతున్నాడు. ముస్లిం రిజర్వేషన్లట బీసీలకు వెళ్ళి 10% ఇస్తారట. నేను అంటున్నా, 10% రిజర్వేషన్లు ముస్లింకి ఇచ్చేది ఎక్కడన్నా కాగితం చూపిస్తావా అని నేను అడుగుతున్నా. కిషన్ రెడ్డి, నువ్వు బీసీల వ్యతిరేకివి, నీ పంత మార్చుకో, లేకపోతే నిన్ను బీసీల ద్రోహిగా ఈ బీసీ సమాజం ప్రకటిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకొక ఆయన మన బీసీ వాడే, మన ఇంటోడే, ఆయన బండి సంజయ్. బండి సంజయ్ కాదు ఆయన, ఏం పేరు? ఆయన పేరు తొండి సంజయ్. బండి సంజయ్ కాదు, తొండి సంజయ్. బీసీ రిజర్వేషన్ల మీద తొండిగా మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు? కామారెడ్డి డిక్లరేషన్ అట బీసీ డిక్లరేషన్ కాదట, అది ముస్లిం డిక్లరేషన్ అంటాడు. ఈ బీసీ రిజర్వేషన్లు ఇస్తే ఇది అసైతుల్ ఓవైసీకి, షబ్బీర్ అలీకి ఉపయోగపడతాయట. ఇవాళ షబ్బీర్ అలీ సర్పంచ్ అవుతాడా? అసైతుల్ ఓవైసీ సర్పంచ్ అవుతాడా? సంజయ్ అన్న, ఈ బీసీ వ్యతిరేక చర్యలు మానుకో, లేకపోతే జాతిలో పుట్టిన ద్రోహిగా చరిత్రలో మిగిలిపోతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా.